హాయ్ హలో నమస్తే నేను మీ రమేష్ వెల్కమ్ టు రామ్ రమేష్ ఎడ్యుకేషన్ న్యూస్ ఛానల్. సో ఈరోజు వచ్చేసింది మనం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ గురించి ఒక చిన్న అప్డేట్ అనేది ఉండడం జరిగింది. సో దాంతోపాటు చాలామంది ఫీజ్ రీఫండ్ అప్లికేషన్ గురించి చాలామంది అడుగుతున్నారు. సో దాని గురించి వీడియో కావాలి అంటే మాత్రమే చేస్తాను, లేదంటే అవసరం లేదు. ఎందుకంటే చాలామంది ఎక్కువ ఫీజు పే చేయడం వల్ల అది రీఫండ్ అనేది చేయడం జరుగుతుంది. సో ఉన్నిన దానికంటే 500, 1500, 2000 వరకు ఎక్స్ట్రా పే చేయడం జరిగింది. ఎవరైతే సెకండ్ అండ్ థర్డ్ ఇయర్ వాళ్ళు ఉన్నారో వాళ్ళకి సంబంధించి. సో ఎవరైనా ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ కావాలంటే కనుక వీడియో చేస్తాను, లేదంటే కనుక ఇక్కడ చూడండి. ఎగ్జామినేషన్ నోటిఫికేషన్ సిబిసిఎస్ సెకండ్ సెమిస్టర్ సైకాలజీ ప్రాక్టికల్ ఎగ్జామినేషన్కి సంబంధించి నేను నిన్ననే చెప్పడం జరిగింది. సో దాంతోపాటు ఈరోజు వచ్చేసింది ఒక చిన్న లేటెస్ట్ అప్డేట్ ఉంది. అదేంటంటే బారో బీఈడి స్పెషల్ ఎడ్యుకేషన్కి సంబంధించి ఫస్ట్ సెమిస్టర్ అలాగే ఫోర్త్ సెమిస్టర్కి సంబంధించి వర్క్షాప్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, బారో బీఈడి స్పెషల్ ఎడ్యుకేషన్ వర్క్షాప్ ఫర్ బీఈడి స్పెషల్ ఎడ్యుకేషన్ ఫస్ట్ సెమిస్టర్ 21-24 బ్యాచ్. చూడండి, ఇది 4 years ఉంటుంది. 21 నుంచి 22, 23, 24 వాళ్ళకి సంబంధించి. సో ఎవరైతే ఇప్పుడు ఫస్ట్ ఇయర్కి జాయిన్ అయినారో వాళ్ళకి సంబంధించేసింది. షెడ్యూల్ వచ్చేసింది 28/12/21. సో 8/1/2023. సో ఇది వచ్చేసింది ప్రోగ్రామ్ కోర్స్కి సంబంధించి అనమాట, ఫస్ట్ ఇయర్కి సంబంధించి. సో ఇట్ ఈస్ టు ఇన్ఫార్మ్ that the workshop for the students BEd special education first semester 21-24 batch will be held from 28/12/21 to 8/1/2023 at the program center. Please note that 100% attendance for the workshop classes is compulsory. Scheduled for workshop for BEd special education first semester 28/12/2021 to 8/1/2023. 12 days అనేది షెడ్యూల్డ్ ఆఫ్ వర్క్షాప్ ఫర్ బీఈడి స్పెషల్ ఫస్ట్ సెమిస్టర్ 28/12/2021 టు 8/1/2023. 12 days అనేది ఉండడం జరిగింది ఇది. సో ఇక్కడ చూసుకున్నట్టయితే టైమింగ్ వచ్చేసింది 10 AM to 5 PM వరకు ఉండడం జరుగుతుంది. 1 hour లంచ్ బ్రేక్ ఉంటుంది. సో ఇక్కడ చూసుకున్నట్టయితే డే 1 28/12/2022. ఇక్కడ వచ్చేసింది అదేదో డేట్ మిస్గైడ్ అయినట్టుంది. ఇక్కడ 21 పడిపోయింది, 22 ఉండాల్సింది. సో 21 పడింది. నో ప్రాబ్లం, వాళ్ళు మళ్ళీ దాన్ని రెక్టిఫై చేస్తారు యూనివర్సిటీ వాళ్ళు చూస్తే కన్నా. సో చూడకపోతే కన్నా నో ప్రాబ్లము. ఇక్కడ వచ్చేసింది డే 1 వచ్చేసింది 28 నుంచి 8th January వరకు 2023 వరకు ఉండడం జరుగుతుంది. సో ఇక్కడ చూసుకున్నట్టయితే కన్నా ఇప్పుడు మనము ఫస్ట్ అవర్ వచ్చేసింది 10 to 11 AM వరకు ఉంటుంది. సో నెక్స్ట్ సెకండ్ అవర్ వచ్చేసింది 11 to 12 noon వరకు. నెక్స్ట్ థర్డ్ అవర్ వచ్చేసింది 12 to 1 PM వరకు. సో నెక్స్ట్ వచ్చేసింది లంచ్ బ్రేక్ 1 hour ఉంటుంది అనమాట. మళ్ళీ ఫోర్త్ అవర్ వచ్చేసింది 2 PM to 3 PM. నెక్స్ట్ ఫిఫ్త్ అవర్ వచ్చేసింది 3 to 4 PM. సిక్స్త్ అవర్ వచ్చేసింది 4 to 5 PM. ఇక్కడ చూసుకున్నట్లయితే ఫస్ట్ అవర్లో వచ్చేసింది A1 ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసింది సెకండ్ అవర్లో A2 ఉంటుంది. నెక్స్ట్ బీఈడి స్పెషల్ ఎడ్యుకేషన్ A3 ఉంటుంది. నెక్స్ట్ B7 E1. సో ప్రాక్టికల్ లాస్ట్ 2. సో 29 సేమ్ అలాగే ఉంది. 30th సేమ్ అలాగే ఉంది. 1, 2, 3, 4, 5, 6, 7, 8 ఈ డేస్ మొత్తం అలాగే ఉంది. సో టైమింగ్ ఇది. నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసింది, ఇక్కడ వచ్చేసింది ప్రోగ్రామ్ అనేది వీళ్ళు డేట్ ఇక్కడ తప్పుగా ఇవ్వడం జరిగింది. 22 రావాల్సింది 21 అని వేసేసారు. సో నో ప్రాబ్లము. ఇట్ ఈస్ ఇన్ఫార్మ్డ్ దట్ 28 ఫస్ట్ సెమిస్టర్. సో వీళ్ళకి వచ్చేసింది 28/12/2021 to 8/1/2023 program. Please note that 100% attendance is must ensure. Schedule workshop BEd special education first semester. సో 12 days, టైమింగ్ 10 AM to సేమ్ అదే ఉంది ఇక్కడ. A1, A2, A3, B7 స్పెషల్ ఎడ్యుకేషన్ సేమ్ అదే ఉంది. సో దీనికి సంబంధించి ఈ టైం టేబుల్ అనేది ఇవ్వడం జరిగింది. సో అలాగే రీఫండ్కి సంబంధించి ఎవరు అడగలేదు, కానీ నేను చెప్తున్నాను. రీఫండ్కి ఎవరైనా అప్లై చేయకపోతే కన్నా ఇప్పుడు మీరు ఎక్కువ ఫీజు కట్టేసినట్టయితే కన్నా మీరు రీఫండ్కి అప్లై చేసుకోవచ్చు అనమాట. సో రీఫండ్కి అప్లై చేసుకోవాలంటే ముందుగా మీరు ఇక్కడికి వచ్చేసింది
ఇక్కడ మీరు అప్లికేషన్ ఫామ్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఫామ్ మీద క్లిక్ చేసిన తర్వాత మీ అప్లికేషన్ నెంబర్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అప్లికేషన్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత మీకు అడ్మిషన్ నెంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో అలా ఎంటర్ చేసిన తర్వాత ఇలా కొట్టిన తర్వాత మనకి ఓటీపీ అనేది రావడం జరుగుతుంది. సో ఓటీపీ వచ్చిన తర్వాత మనం ఓటీపీని అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఇలా వచ్చిన తర్వాత మనము క్లిక్ చేసి ఇక్కడ మన ఓటీపీని అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఓటీపీని ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ ఇలా అప్లై చేసిన తర్వాత మనకి అప్లికేషన్ ఓపెన్ అవ్వడం జరుగుతుంది. సో మనకి ఎంత రావాలనేది అక్కడ మనకు క్లియర్గా తెలుస్తుంది. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మ్యాక్సిమం ఒక 10 కామెంట్ల పైన వస్తే కన్నా నేను వీడియో చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. జై హింద్.